టీఆర్ఎస్ 25వ ఆవిర్భావం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రాష్ట్రోత్సవ సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గులాబీ బాసు మీటింగ్ కోసం పల్లేపట్నం కదిలింది. 500 మందికి సరిపడే విధంగా బాహుబలి వేదిక నిర్మాణం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి నేటితో 25 ఏళ్లు నిండాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న పురుడు పోసుకుంది. 25 పండుగను పురస్కరించుకుని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1213 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. వేదిక పక్కనే కళాకారుల ఆట పాట కోసం ప్రత్యేక మరో స్టేజ్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు సభస్థలం నుంచి అందిస్తారు. సైదులు చక్రి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. వరంగల్ జిల్లా వేదికగా ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎలకతుర్తిలో ఈ యొక్క బహిరంగ సభ ప్రస్తుతం మనం బహిరంగ సభ స్టేజ్ పైన ఉన్నాం. ఈ యొక్క బాహుబలి స్టేజ్ ని తొలిసారిగా నేతలందరూ కూడా ఈ స్టేజ్ పైన కూర్చోబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, చాలా కీలక నేతలందరూ బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఈ యొక్క స్టేజీ పైనే కూర్చోబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క సభ ప్రారంభం కావాలి. ఇప్పటికే ఎందుకంటే తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ యొక్క సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ ఏర్పాటు చేయబోతుంది. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల అధికార ప్రస్థానం తోటి ముగించుకొని 25వ ఏట బీఆర్ఎస్ పార్టీ అడుగుపెట్టింది. సో ఈ రోజు కేసీఆర్ ఏం మాట్లాడతారనేది కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం. ఒకవైపు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళలో నూతన ఉత్తేజం నింపేందుకు కేసీఆర్ మాటలందరూ కూడా ఖచ్చితంగా వినేందుకు పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటుగా కొంతమంది అందరూ కూడా టీవీలకి అతుక్కుపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి బహిరంగ సభ అంటే గతంలో నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసినప్పటికీ కృష్ణా జిల్లాలకు సంబంధించిన అంశం కానీ అదేవిధంగా కరీంనగర్లో ఏర్పాటు చేసినప్పటికీ కూడా తొలిసారి సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఇక్కడ ఎలకతుర్తిలో, ఎందుకంటే ఎలకతుర్తి ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ఎలకతుర్తి సెంటిమెంట్ కూడా, ఎందుకంటే ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి ఎందుకంటే స్టేజీకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతమైతే మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి యొక్క ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఎడ్ల బండులతోటి అక్కడ నుంచి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మరి ఎంతసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు? సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని గంటలకి ఈ యొక్క సభ ప్రారంభం కానుంది? సభ సాయంత్రం ప్రారంభమవుతుంది. మీరు అన్నట్టు ఎడ్ల బండ్లకు ఇప్పుడే చేరుకుంటున్నాయి, మనకు కనబడతా ఉన్నాయి. సూర్యాపేట నుంచి బయలుదేరినవి ఎల్కతుర్తిలో స్థానిక మాజీ శాసనసభ్యులు సతీష్ గారు వాటిని స్వాగతించినారు. అదేవిధంగా సైకిల్ ర్యాలీలు కూడా త్వరలో చేరుకోబోతున్నాయి. యువకులు సైకిల్ ర్యాలీ ద్వారా వచ్చినాయి, కూడా పాదయాత్రల ద్వారా వస్తున్న వాళ్ళు కూడా కాసేపట్లో చేరుకోబోతున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా అయినాయి. ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు కాబట్టి సభ బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగించు మాట్లాడతారని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తుంది. ఏ అంశాలు ముఖ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు? ఎలా ఉండబోతుంది? కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? ఏ విధంగా కార్యకర్తల ఉత్తేజం మీరు వ్యక్తపరచబోతున్నారు? కేసీఆర్ ఏం మాట్లాడతారని తప్పకుండా కూడా వినాలి. మరి నువ్వైనా మాట్లాడేది వారు కాబట్టి మనకెట్లా తెలుస్తుంది. కానీ
ఇది 25 సంవత్సరాల సభ కాబట్టి సహజంగానే ఒక పార్టీ పుట్టి 25 ఏళ్ళు అయింది, దాన్ని సింహావలోకనం చేసుకుంటుంది. 25 ఏళ్లలో మనం సాధించిన విజయాలు మనం ఎట్లా చేసినవి ఏందనేది సహజంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సర కాలంగా వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ద్రోహం చేస్తుందో, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తుందో, దీనిపైన ప్రజలు కోపంగా ఉన్నారు. వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తీకరించడానికి కూడా ఈ సభకు వస్తూ ఉన్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్కు ఓటేసిన ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కసితో వస్తూ ఉన్నారు. ఈ సభ పైన ప్రతిపక్షాలు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడి గత వారం రోజులుగా ప్రజలు ఒక చర్చకు దారితీయించినాయి కాబట్టి ఇంకా ఈ సభకు ప్రత్యేకత పెరిగింది. ఇటువంటి సందర్భంలో జరుగుతుంది కాబట్టి తప్పకుండా గతాన్ని చెప్తూనే ఇవాళ ఉన్న వాతావరణం, ఇప్పుడున్న పరిస్థితులు ఏంది, దీనికి కారణం ఏంది, భవిష్యత్తు ఏం చేయాలనే విషయాలు కేసీఆర్ చెప్తారు. 1200 ఎకరాల్లో మీరు ఏమనుకుంటున్నారు? ఏ విధంగా సభ ఉండబోతున్నారు? సభ లెక్కకు మించి ఉంటుంది. ఇది ఇంత అని లెక్క చెప్పడానికి కూడా సాధ్యం కాదు. అంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరవబోతూ ఉన్నారు. ఇన్ని లక్షలు 2 లక్షలని మనం మాట్లాడుకోవడం కూడా అది సమంజసం కాదు. మీరు చూస్తారు సాయంత్రం పూట, మీరు ఏం లెక్క చెప్పగలుగుతారో చెప్పండి, చూద్దాం. కనుచూపు మేరలో మీకు ఎక్కడ భూమి కనబడనంతగా ప్రజలు ఉండబోతున్నారు. ఈ చుట్టూ సభ ప్రాంగణం చుట్టూ బ్రహ్మాండంగా వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూస్తున్నాం ఖచ్చితంగా జన సమీకరణ చేయబోతున్నాం. ఖచ్చితంగా కనుచూపు మేరలో కూడా ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. సో పార్టీ 25వ ఏట అడుగు పెట్టబోతుంది. అంటే పార్టీ 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించింది జలదృశ్యంలో. సో ఇప్పుడు 25వ ఏట అడుగు పెట్టబోతుంది. 24 ఏళ్ళు ముగించుకొని 25వ ఏట అడుగు పెట్టబోతున్నాం కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క బహిరంగ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. కేసీఆర్ కూడా ఏం మాట్లాడబోతున్నారు కూడా కొంత ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఎడ్ల బండులతోటి చాలా మంది రైతులందరూ కూడా ఈ యొక్క పాదయాత్రకు తరలి వస్తున్నారు. మొత్తం ప్రజానీకం అంతా కూడా ఓరుగుల వైపు అన్నట్టుగా ప్రయాణిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కాలినడకన, అంటే కొంతమంది పాదయాత్ర ద్వారా కూడా ఈ యొక్క సభాస్థలికి చేరుకుంటున్నారు, కొంతమంది పాదయాత్ర ద్వారా సభాస్థలికి చేరుకుంటున్నారు. సో దాదాపుగా చక్కెర ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి అయిపోయాయి, మొత్తం పూర్తి అయిపోయాయి. ఎందుకంటే ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి గత కొన్ని వారం రోజులుగా కూడా కొందరు కీలక నేతలందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అన్ని పూర్తయ్యాయి కాబట్టి ఓన్లీ ఈ యొక్క నుంచి వస్తున్నటువంటి జిల్లాలు అంటే పార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా ఎప్పటికప్పుడు కూడా షెడ్యూల్ రూట్ మ్యాప్ అని కూడా అంతా వాళ్ళంతా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు. సో భారీ కట్అవుట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క సభకు సంబంధించిన భారీ ఏర్పాటు చేశారు. సో మనతో మాట్లాడడానికి కీలక నేత బీఆర్ఎస్ పార్టీ నేత రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. చెప్పండి, కొన్ని రోజులుగా కూడా మీరు ఇక్కడే ఉంటున్నారు, సభ ఏర్పాట్లు పరిశీలించబోతున్నారు. ఎన్ని గంటలకి ఈ యొక్క సభ స్టార్ట్ కాబోతుంది? ముఖ్యంగా ఏర్పాట్లను దాదాపుగా పూర్తి. సభకు కనీ విని ఎరగని రీతిలో మేము ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం. ఎందుకంటే ఇది ఒక సాధారణ సభ కాదు, ఇది ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక నగోబ జాతరలాగా, ఒక కొమరవెల్లి మల్లన్న జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, కన్నుల పండుగలాగా జరుపుకోవాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు వస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వెహికల్ యొక్క దారి వరంగల్ వైపే ఉన్నది. వెహికల్స్ ఏవి సరిపోవడం లేదు కాబట్టి మరి వెహికల్స్ అన్ని కూడా వెహికల్స్ ఇంకా సరిహద్దు నుండి కర్ణాటక సరిహద్దు, అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దులను కూడా మరి హైర్ చేసుకొని మరి కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. దాని తగ్గట్టు ఏర్పాట్లు చేశాం. లక్షలాది మంది వచ్చినా కూడా అకామిడేట్ చేయగలిగేటువంటి స్పేస్ ఉన్నది, నీటి వసతి ఉంది, మజ్జిగ ఉంది, టాయిలెట్ ఫెసిలిటీ ఉంది, పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. ఒక చరిత్రను రాసే విధంగా సభ కాబోతుంది కాబట్టి దాని తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు. కేసీఆర్ గారు ప్రసంగం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్నాడు. కేసీఆర్ స్టేజ్ పైకి వస్తారు. ఎన్ని గంటలకు కేసీఆర్ ప్రసంగం ఉంటుంది? కేసీఆర్ గారి మాట కోసం ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేసి వారిని లక్ష్యం వైపు నడిపించింది కేసీఆర్ గారి మాట. అది అందరూ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు కూడా ఒక ప్రత్యేక నేపథ్యంలో ఈ సభ జరుగుతున్నది. 6 గ్యారంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం, రాష్ట్రం అంతా ఆగమాగమైనటువంటి నేపథ్యంలో సభ జరగబోతుంది కాబట్టి తప్పకుండా మళ్ళీ ప్రజలు పెద్ద ఎత్తున రాబోతున్నారు. కేసీఆర్ గారి మాట వినాలి, ఆ మాట యొక్క స్ఫూర్తిని అందుకొని మళ్ళీ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కత్తి తిప్పాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం అవుతుందని చెప్పేసి అంటున్నారు. అంతకు ముందు నుంచే కూడా కళాకారులందరూ కూడా వచ్చిన ప్రజానీకాన్ని అందరినీ కూడా వాళ్ళని ఉద్దేశించి పాటలు, నృత్యాలన్నీ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలన 16 నెలల పాలన ముగిసింది.
మరో 3.5 ఏళ్ల మాత్రమే కాంగ్రెస్ పాలన ఉన్నది. ఖచ్చితంగా అధికారమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లబోతుందని చెప్పేసి కూడా రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనం సభ చేసిపోయినాం చక్రి. సో దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా సభ బాహుబలి స్టేజ్ తొలిసారిగా ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. సో అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఓరుగల్లు వైపు ఈ యొక్క ఎలకతుర్తి వైపు అందరూ కూడా ప్రయాణం సాగుతుంది. పెద్ద ఎత్తున అందరూ కూడా కార్యకర్తలు ఇప్పుడిప్పుడే ఈ యొక్క సభస్థలికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది చక్రి. థ్యాంక్ యూ సైదుల్.